తిరుపతిలో సవాళ్లు ప్రతి సవాళ్లతో అర్ధరాత్రి నుంచి టెన్షన్ కొనసాగుతోంది. డిప్యూటీ మేయర్ ఎన్నిక వేళ రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ పరస్పర దాడులకు దారితీసింది. కూటమిలో ఉన్న ఓ వైసీపీ కార్పొరేటర్ భార్యను కలిసేందుకు అర్ధరాత్రి నగరంలోని ఓ ఇంటికి అనుచరులతో కలిసి వెళ్లిన అభినయ్ రెడ్డితో పలువురు వాగ్వాదానికి దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం మొదలైంది. ఈ ఘర్షణలో వైసీపీ నేతలకు చెందిన 2 కార్లు ధ్వంసమయ్యాయి. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక టెన్షన్ మధ్య కొనసాగుతోంది. అర్ధరాత్రి నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ దాడిలో ఒక కారు కూడా ధ్వంసమైంది. పరస్పరం రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. తిరుపతిలో అయితే సవాళ్లు ప్రతి సవాళ్లతో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ ఉద్రిక్తతల వాతావరణానికి కారణమైంది. ఈ దాడిలో ఒక కారు ధ్వంసమైంది. రెండు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు ఘర్షణలకు దిగుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు కారు ధ్వంసమైన దృశ్యాలు కూడా ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, అంటే డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా తిరుపతిలో ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ప్రశాంతమైన నగరంలో ఇట్లాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేని సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా ఒక టీడీపీ కూటమిలో ఉన్న ఒక వైసీపీ కార్పొరేటర్ భార్యను పరామర్శించేందుకు వైసీపీ నేత అభినయ్ రెడ్డి నగరంలోని రాయల్ నగర్ ఇంటికి వెళ్ళినప్పుడు గత అర్ధరాత్రి ఆ పక్కనే ఉన్న మరో టీడీపీ నేతకు చెందిన అనుచరులు ఒక్కసారిగా ఈ వైసీపీ కార్యకర్తలపైన దాడికి తెగపడడం, వీరు ప్రతిదాడి చేయడం, పరస్పరం దాడులు చేసుకోవడంతో చివరకు వైసీపీ కార్యకర్తలు చెందిన 2 వాహనాలు ధ్వంసమయ్యి పరస్పరం దూషణలు, ప్రతి దూషణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాయల్ నగర్ అనే ఒక ఏరియా నిన్న రాత్రి అట్టుడికి పోయిందని చెప్పక తప్పదు. భారీగా పోలీసు బలగాలు మోహరించి వారందరినీ కూడా సముదాయించే ప్రయత్నం చేశారు. ఆ ఘటన మరొక ముందే ఈ ఉదయం కల్లా వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అదృశ్యమైనట్లు పెద్ద ఎత్తున సమాచారం వెల్లువెక్కింది. ప్రధానంగా ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ఈవేళ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఇప్పటికే అంటే దాదాపు 47-8 మంది కార్పొరేటర్లు ఉండగా ఇప్పటికే నిన్న కూటమి క్యాంపులో దాదాపు 22 మంది కార్పొరేటర్లు చేరారు. కనీసం కోరం ఉండాలంటే కనీసం సగం అంటే 25 మెంబర్స్ ఉండాలన్న నేపథ్యంలో చివరికి కోరం లేకపోవడంతో ఈవేళ ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిన్న నలుగురు కార్పొరేటర్లు మాయమవడం, చివరికి వాళ్ళు నిన్న సాయంత్రం తాము ఎక్కడ కిడ్నాప్ చేయలేదని, తాము ప్రస్తుతం క్షేమంగా ఉన్న ఒక సెల్ఫ్ వీడియో విడుదల నేపథ్యంలో ఈవేళ ఎన్నిక ఏం కాబోతుందో కొంత ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికలో ఎమ్మెల్సీ హోదాలో డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. మరి ఆయన తెల్లవారుజాము నుంచి అదృశ్యమయ్యారు. ఆయన మొబైల్ నెంబర్ పనిచేయట్లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ 11 గంటలకు ప్రారంభం కాబోతున్న ఎన్నికలో ఏం జరగబోతోంది, ఇవాళ సజావుగా సాగుతున్నా మళ్ళీ వాయిదా పడుతుంది అనేది ఆసక్తికరంగా మారేది. బలరాం. రైట్, థ్యాంక్ యూ మురళి.